టికెట్ కలెక్టర్గా ఆపై క్రికెటర్గా మారిన ధోనీకి చిన్నతనం నుంచి ఆర్మీలో చేరాలన్న లక్ష్యం ఉండేదని చాలామందికి తెలియదు. కానీ కెప్టెన్గా టీమిండియాకు వరల్డ్ కప్ అందించాక ధోనీకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. కానీ ఈ హోదాను ధోనీ ఓ టైటిల్గా మాత్రమే చూడలేదు. దానికి తగ్గట్లు ఇండియన్ ఆర్మీ శిక్షణ శిబిరంలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ నుంచి 5 పారాచూట్ జంపులు చేశారు. పారా జంప్ చేసిన తొలి క్రీడాకారుడిగా నిలిచారు ధోనీ. క్వాలిఫైడ్ పారాట్రూపర్గా మారారు. 2019లో కాశ్మీర్కు వెళ్ళి కొన్ని రోజులు సైనికులతో గడిపారు. 15 రోజుల పాటు పెట్రోలింగ్, గార్డ్ డ్యూటీ, పోస్ట్ డ్యూటీ విధులు నిర్వహించారు. ఆ సమయంలో MSD బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో AK-47ను 6 హ్యాండ్ గ్రెనేడ్లను తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. 140 కోట్ల మంది ఆశలను మోస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ధోనీ దేశ సేవ కూడా చేయడం ఆయన దేశభక్తికి నిదర్శనం. ఉన్నత శిఖరాలను అధిరోహించిన సింపుల్గా ఒదిగి ఉండే వ్యక్తిత్వం సైతం ఎందరికో ఆదర్శం. థ్యాంక్ యూ. జై హింద్.